ఓకే. అయితే జనరల్ మిత్, జనరల్ టాక్స్‌లో ఉండేదొకటి అడుగుతాను. ఓవర్ జిమ్ జేస్తారు. అంటే కంప్లీట్ హ్మ్. మజిల్‌గా ఉంటారు గదా! వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే నార్మల్ మెన్‌తో కంపేర్ చేస్తే వాళ్ళకే సెక్షువల్ ఇష్యూస్ ఎక్కువ అని విన్నాం. అది నిజమా? సో, ఇది ఖచ్చితంగా నిజమని చెప్పలేను కానండి. మీరన్న మాట వాస్తవం. ఏంటంటే, జిమ్ ఎవరైతే ఎక్కువ చేస్తున్నారో, కంపారిజన్ వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఎక్కువసేపు చేస్తున్నారంటే దాని మీనింగే ఓహ్! నాకు ఇంకా మజిల్ మాస్ ఐ వాంట్. హ్మ్. చేసేవాళ్ళు వీళ్ళు వెంటనే దే అడిక్ట్ ఫర్ టు టేక్ టెస్టోస్టిరాన్. ఓకే. జిమ్‌లో ట్రైనరు చాలామంది నేను చాలా జిమ్స్‌లో చూశాను. ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ జిమ్ ట్రైనర్స్ మాత్రము దే నో టెస్టోస్టెరోన్ ఇంప్రూవ్ కావాలంటే ఒకసారి వండర్ అయ్యాను నేను. ఆ అబ్బాయి సార్ నాకు నా ట్రైనరు ఈ ఇంజెక్షన్ తీసుకోమన్నాడు. ఒక ఇంజెక్షన్ మళ్ళీ చెప్తా ఏంటో అది. రియల్‌గా అది మేమిచ్చే ఇంజెక్షన్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హిమ్. హుహు. జనరల్‌గా ఇంజెక్షన్ అంటే ఏమనుకుంటాం టెస్టోస్టెరోన్ అనుకుంటాం. కాదు కాదు. ఆ అబ్బాయి ఇచ్చింది మెడికల్‌గా. సో, అటువంటి జిమ్ ట్రైనర్స్ వెరీ గుడ్. అలా కాకుండా మనము సరదాగా వెళ్ళే దాంట్లో నార్మల్‌గా బాడీ పెంచుకొని జిమ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు టెస్టోస్టెరోన్ తీసేసుకోండి చక్కగా ఉంటుంది ఇట్లా అంటారు. జిమ్ ఎక్కువ చేసే వాళ్ళలో ఫర్టిలిటీ చూడండి. మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ టెస్టిస్ సైజు బై ది ఏజ్ ఆఫ్ 28 ఇయర్స్ పీనట్ లెక్క వెళ్ళిపోతాయి. మీకు విననీకి చాలా ఏం సార్ బాడీ అంత చక్కగా ఉంది. మీరేంది టెస్టిస్ చిన్నగా అయిపోయినాయి అంటారంటారు. నో యెస్. ఎందుకు అంటేను వీళ్ళు జిమ్ చేసి, చేసి, చేసి టెస్టోస్టిరాన్స్ లేదా హై టెస్టోస్టిరాన్ ఎక్కువ తీసుకునే లోపల బాడీలో మనకు టెస్టోస్టిరాన్ ఎక్కువైపోతుంది. మీరే కదా సార్ టెస్టోస్టెరోన్ బావుంటుంది, బావుండాలి అన్నారే. మళ్ళేంది బాడీలో ఎక్కువైపోతుంది, నెగెటివ్ ఇంపాక్ట్స్ అంటున్నారు అనొచ్చు. వాట్ యాజ్ ఎ క్లినీషియన్ ఐ రిక్వైర్డ్ ఈస్ టెస్టిస్‌లో ఉండే టెస్టోస్టెరోన్ పెరగాలి మనకు. నాట్ బ్లడ్ టెస్టోస్టిరాన్.